గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. కృతజ్ఞత అనే దాని గురించి వివరంగా ధ్యానిస్తామండి. మూలవాక్యం చూద్దామండి. 1 తెస్సలోనికీయులు 5వ అధ్యాయం 18వ వచనం మూలవాక్యం. తర్వాత వివరణలో బైబిల్ వివరణ చూస్తాం. చదువుతలే. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అలా చేయడం యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఇట్స్ అ గాడ్స్ ప్రొవిజన్, ఇట్స్ అ గాడ్స్ విల్ టు హ్యావ్ ద గ్రాటిట్యూడ్. దేవుని యొక్క చిత్తం ఏంటంటే నీవు కృతజ్ఞత కలిగి ఉండాలి. దావీదు గారు భయంకరమైన మాట వాడాడు దానికి. ఏంటంటే కృతజ్ఞత లేని వారిని దేశంలో నుండి వెలగొట్టేస్తున్నాడు. అరే ఏంటండి పాస్టర్ గారు ఎంత కఠినమా? కృతజ్ఞత లేకపోతే ఏంటండి, దాని గురించి దేశంలో వెలగొట్టేస్తాడు ఆయన. అంటే కృతజ్ఞత అనేది ఎంత ఇంపార్టెంట్. ఈ మెసేజ్ నాకు కూడా ఇవాళ నేను సిద్ధపడేటప్పుడు అమ్మ కృతజ్ఞత లేకపోతే మనుషులకి ఇలాంటి జరుగుతాయా అనేది అనిపించింది. అమెరికా దేశంలో క్రిస్టియన్ బిజినెస్ పీపుల్ మీటింగ్ అని జరుగుతుంటుంది. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క చాప్టర్ ఉంటుంది. 30 నుంచి 50 మంది ఉంటారు. రిచ్ పీపుల్, అది బిజినెస్ పీపుల్ అంతా కూడుకుంటారు. నెలకు ఒకసారి కూడుకుంటారు. అలాంటి మీటింగ్స్లో నేను సుమారుగా ఒక 30 మీటింగ్ల పైన మాట్లాడాను అమెరికాలో. ఒకసారి వాషింగ్టన్ డీసీ, అంటే అమెరికాని పరిపాలిస్తున్న కేంద్రం అది, వాషింగ్టన్ డీసీలో మీటింగ్ జరిగింది. దానికి నేను చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేయబడ్డాను. దానికి కావాలి స్పీకర్ ఎవరంటే జానీ జాన్సన్ అని, రిటైర్డ్ గవర్నర్ అంటే చీఫ్ మినిస్టర్ క్యాడర్ అనమాట. ఆ స్టేట్కి అధికారిగా చేసాడు ఆయన, రిటైర్ అయిపోయారు. ఆయన వెల్ స్పీకర్. నేను పక్కన కూర్చున్న స్టేజ్ మీద. ఆయన అన్నాడు, డాక్టర్ పసిలా నువ్వు ప్రీచ్ చేయు, నేను వింటాను అన్నాడు. బాబు అది కాదు, నీకు ముందుగా చెప్పారు, పిలిచారు, నేను ఏదో 2 గ్రీటింగ్స్లో చెప్తాను, నీ బాధ నేను వినాలి అన్నాను. ఆయన ప్రసంగం ఎత్తుకోడు ఏం చెప్పాడంటే, నల్లోడు అనమాట, బ్లాక్ అమెరికన్. అమెరికాలో క్యాస్ట్లు అనేవి ప్రపంచంలోనే లేవు. ఆ జాడ్యం మరి భారతదేశంలోనే ఉంది. కులాలు అనేవి లేవండి, అసలు కులాలు అనేవే లేవు. అంటే వాడు కొండలు చేస్తున్నాడు కదా కొమరోడు, వాడు వాటరింగ్ పని చేసి వాటరింగ్ వాడు, అలాగే తప్ప కులాలు అనేవి లేవు. అమెరికాలో మీరు ఎవరినైనా వెళ్ళి మీ కులం ఏంటంటే నీకు ఎంతగా చూస్తాడు, కులం ఏంటని అడుగుతాడు. అయితే అక్కడ ఒక జాడ్యం ఉంది, ఏంటంటే నల్లోళ్ళు తెల్లోళ్ళు అనే జాడ్యం ఉంది. అది మాత్రం విపరీతంగా ఉంటుంది అమెరికాలో, ఇవాళకే ఉంటుంది. నల్లోళ్ళు చర్చిలు, తెల్లోళ్ళు చర్చిలు అక్కడక్కడ కలిసి ఉంటారు. ఈయన నల్లోడు అనమాట, బ్లాక్స్. ఈ బ్లాక్స్ అంతా ఎవరండి, అమెరికా బిల్డింగ్స్ నిర్మాణాలకి ఆఫ్రికా దేశం తీసుకొచ్చిన వాళ్ళు అనమాట. ఆ పెద్దలందరూ చచ్చిపోయారు. ఇప్పుడు ఉన్న వాళ్ళు మనవరాళ్ళు లేరనమాట. అయితే ఈ బ్లాక్స్కి వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చేవారు. ఎందుకు తీసుకొచ్చి వాళ్ళు స్లేవ్స్గా తీసుకొచ్చారు, పైరోలుగా తెచ్చారు. వాళ్ళకి ఏంటంటే బ్లాక్స్ అనే వాళ్ళకి ఏంటంటే పిల్లలు గనేస్తుంటారు. ఒకటికి 12 మంది 10 మంది పిల్లలు గనేస్తుంటారు. తెల్లవాళ్ళు ఒక పిల్లనే కంటారు, రెండో పిల్లలంటే చాలా కష్టం తెల్లవాళ్ళకి. అందువల్ల ఈ నల్లవాళ్ళు జనాభా పెరిగిపోయింది. అందువల్ల ఒబామా అనేవాడు ప్రెసిడెంట్. ఎందుకంటే నల్లవాళ్ళు ఎక్కువ అప్పుడు అమెరికా. అయితే వీళ్ళు తెల్లవాళ్ళు ఈ నల్లవాళ్ళు చాలా హింసించి చంపేసి జైల్లో పెట్టి చాలా బాధలు పెట్టేవారు. అప్పుడు ఈయన గవర్నర్ అయిన తర్వాత ఈ నల్లైన ప్రెస్ వాళ్ళు వెళ్ళి ఆయన అడిగారట, జానీ జాన్సన్ గారు మీరు గవర్నర్ అయ్యారు కదా, అప్పుడు మీ చేతిలో గవర్నమెంట్ అధికారాలు ఉన్నాయి కదా, ఈ తెల్లవాళ్ళు మిమ్మల్ని చాలా బాధ పెట్టారు కదా, మీ తల్లిదండ్రులు మీ పెద్దల్ని చంపేశారు కదా, వాళ్ళ మీద మీరు ఏదైనా కక్ష కార్యక్రమం ఏదైనా చేశారా, ఎవరినైనా శిక్షించాలి, నల్లవాళ్ళు ఇలాగ కఠినంగా బాధించాలని ఎప్పుడు అనుకున్నారా అని అన్నాడు. వాళ్ళు మా పెద్దలు చంపేయడం అన్నీ కరెక్ట్, కానీ అవేమీ నా జ్ఞాపకలే, నాకు ఒకటే జ్ఞాపకం ఉన్నది అనేటట. ఏంటి సార్ అని అడిగారట. మా అమ్మ తెల్లవాళ్ళ ఇంట్లో పనిచేసేది. మా అమ్మ నేను కలడానికి వెళ్తే ఆ దర్శనమ్మ గారు ఆ వెనక ద్వారం దగ్గర రమ్మని నాకు ఒక పెద్ద బ్రెడ్ ఇచ్చేవారు, బటర్ ఇచ్చేవారు, బట్టలు ఇచ్చేవారు. అవే నాకు జ్ఞాపకం అన్నట్టు. నాకు చెప్తుంటే ఏడుపు వచ్చింది. ఇవాళ చూడండి, మనం చాలామందికి అడ్రస్లు లేని వాళ్ళకి, ఎందుకు పనికి మాలిన వాళ్ళకి మనం జీవనం పెట్టి ప్రేమించాలి, ఎంత అహంకారంగా మనతో మాట్లాడుతుంటారండి. అంటే ఇలాంటి పనికి మాలిన వాళ్ళకి ఆయన ఉపకారాలు చేసాం అని బాధపడతాం కూడా.
నా జీవితంలో అనుభవాలు చెప్తానండి. అమెరికా దేశంలో పిట్స్బర్గ్ అనేది అది పెన్సిల్వేనియాకి క్యాపిటల్ అనమాట. నేను అక్కడికి బస్ స్టాండ్కి వచ్చాను. బస్ స్టాండ్స్ కూడా అక్కడ ఎయిర్పోర్ట్స్ లాగే ఉంటాయి, అంతా ఏసీతో ఉంటాయి, షాపింగ్స్ అన్నీ ఉంటాయి బస్ స్టేషన్స్లో కూడా. పెద్ద బస్ స్టాండ్ అనమాట. అయితే నేను టెనిసీ అనే ఒక ప్రదేశం నుంచి అక్కడికి వచ్చాను. అక్కడ బస్ మారాలి. నేను వెళ్ళవలసిన ప్రదేశంకి ప్రయాణం 1.5 2 గంటలే. కానీ నేను ఉదయం 10 గంటలకే వచ్చాను, సాయంత్రం 5 గంటలకి అనమాట బస్సు. చక్కగా ఎయిర్పోర్ట్లో కూర్చొని నా లగేజ్ చూసుకొని అలాగా దేవుని ప్రార్థించుకొని ఉంటాను. నన్ను గమనిస్తున్నాడు అక్కడ ఒక షాప్ వాడు, అంటే ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఒక షాప్ వాడు నన్ను గమనిస్తున్నాడు. ఆడు బ్లాక్ అమెరికన్, నల్లోడు అనమాట. ఆడు అలా నన్ను అప్పటి నుంచి గమనిస్తూ మధ్యాహ్నం 1 గంట అలాగైందండి, నా దగ్గరికి వచ్చాడు. ఏ మ్యాన్, యూ వాంట్ ఈట్ ఎనీథింగ్ అంటున్నాడు. రే ఏం తింటావా అన్నాడు. ఆడేమనుకుంటున్నాడు, నా దగ్గర డబ్బులు లేవనుకుంటున్నాడు అనమాట. నేను ఎక్కడికి వెళ్ళినా ప్లాంట్కి వెళ్తాను అనమాట. ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నా డబ్బులు నా దగ్గర ఉంటాయి. నేను అక్కడ దిగ్గానే ఇండియాలోనే అమెరికాలో నేను ఎయిర్పోర్ట్లో దిగ్గానే ట్యాక్సీ నా గురించి వస్తుంది. ఒక బోర్డు పట్టుకుని నిలబడితే డాక్టర్ వెల్కమ్ టు డాక్టర్ పాసిలే అని. అలాగే నేను ఏ హోటల్కి వెళ్ళాలో హోటల్ బుక్ చేసుకుంటే అన్నీ ఉంటాయి నాకు రెడీగా. డబ్బునే నా దగ్గర. కానీ నాకు తినబుద్ధి అయ్యట్లేదు. జనరల్గా అమెరికా దేశం వెళ్తే ఒక పూట తింటాను, ఎక్కువ తిన్నా. అటు వచ్చి అన్నితుడు, ఏమైనా తింటావా, డబ్బులు లేకపోయినా పర్వాలేదు ఫ్రీగా తినానండి. అడిగా నవ్వి, అరే నా దగ్గర డబ్బులు ఉన్నాయరా, అది తినాలని లేదురా అండి. కానీ వాడు బలవంతంగా నాకు తీసుకొచ్చి ఇచ్చాడండి. అది కూడా నాకు తెలియదు. ఒకేసారి ఇది ఎప్పుడు సంగతి చెప్తున్నానండి, 2012 సంవత్సరంలో సంగతి. నేను ఐ స్టిల్ రిమెంబర్ వాడి ప్రేమ. నాకు ఇచ్చింది చాలా తక్కువ ఖరీదే, ఒక $4-5 ఉంటాయి. అది ఐ స్టిల్ రిమెంబర్. నేను గత వారం మెసేజ్లో చెప్పాను, నాకు ఒక సంస్థ డైరెక్టర్ మంచి స్నేహితుడు, వాళ్ళలో సహాయం చేశాడు. ఎలాంటి టైంలో నాకు సహాయం చేశాడు తెలుసండి. ఆయన టీ తాగడానికి నాకు డబ్బులు లేని స్థానంలో నాకు సహాయం చేశాడు. అమ్మగారు జాబ్ చేస్తున్నారు. మా నాన్నగారు మాకు నేర్పించింది ఏంటంటే ఎవరికి ఇలా చేయి చాపకూడదు. మా నాన్నగారిని నేను ఎప్పుడు అడగలేదు, మా అన్నదేవుని ఎప్పుడు అడగలేదు. నాకు అలవాటు ఏంటంటే డబ్బులు లేకపోతే అలా కూర్చుంటాను అంతే, ఎవరిని అడగనండి. దేవుడు ఇస్తేనే తప్ప నేను ఎలా కూర్చుంటాను, సైలెంట్గా ఇంట్లో ఉంటాను అంతే. అలాగే ఇంట్లో ఉండేవాడిని అండి 6 నెలలు. భయంకరమైన ఆర్థిక అమ్మగారి దగ్గర ₹1000 ఉన్నాయి. అమ్మగారిని అడిగే పరిస్థితే లేదు, ఎవరిని అడగనండి నేను. నాకు అలా నేర్పించారు మా నాన్నగారు మా పిల్లలందరికీ. అలా బాధపడుతున్నాను అనమాట. టీ తాగడానికి కూడా డబ్బులు ఉండే కాదు, పెట్రోల్కి డబ్బులు ఉండేది, స్కూటర్ ఉంది పైకి వెళ్ళడానికి. ఈ సంగతి అంతా తెలుసుకున్నాడు మా ఫ్రెండ్, చెప్పాను కదా ఈ సంస్థ డైరెక్టర్. తెలుసుకున్న తెల్లవారు మా ఇంటికి వచ్చాడు. ఏంటి నువ్వు అక్కడికి వెళ్ళట్లేదట, ఇంట్లో ఉంటున్నావట. ఏమన్నారా, ఏం చేస్తాడంటే చెప్పాను, నాకు వాళ్ళని చివరబోన పరిస్థితులకు అందరూ టీ తాగడానికి కూడా డబ్బులు లేవురా. అప్పుడు ఆయన నన్ను తీసుకొని వెళ్ళండి స్టార్ హోటల్ పట్టుకెళ్ళాడు. స్టార్ హోటల్ పట్టుకెళ్ళి చెప్పాడు, నువ్వు నా ఫ్రెండ్, నువ్వు ఎప్పుడు అలా ఫీల్ అవ్వకని. ఆయన కొన్ని మీటింగ్స్ ఏర్పాటు చేయడానికి నాకు సాయం చేసి ఆయన నాకు కారు ఇచ్చి నెలకు ఒక ₹50,000 దగ్గర సాయం చేసి చూడండి. అప్పుడు అనుభవించడానికి అమ్మగారు బాబు అందరు రెడీ. బాబు చాలా చిన్నపిల్లడు, అనుభవించడానికి సిద్ధపడిపోతారండి. మనకి ఎవడైనా సహాయం, మీకు ఎప్పుడైనా సరే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, ఎ ఫ్రెండ్ ఇండీడ్ వెన్ యువర్ ఇన్ ద నీడ్ అని ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే కష్టాలు ఉన్నావో అప్పుడు సహాయపడినోడే నిజమైన స్నేహితుడు. నాకెవ్వడు అలాంటి లేడండి, ప్రపంచంలో లేడు అలాంటి. నా చుట్టూ ఉన్న వాళ్ళు రాబందులు వయోముఖ విశ్వంబాలు తప్ప నాకు సహాయం చేసాడు లేడు. అవాలండి నన్ను తీసుకొని వెళ్ళి రుసుకోండి, అప్పుడు ఇవన్నీ ఉండేవి కాదు, సరిడి తోటలు ఉండే. అప్పుడు రుసుకోండి నన్ను కూర్చోబెట్టి రాత్రి 12-1 గంట వరకు అలా నాతో మాట్లాడి, నీకు చాలా తలాంతులు ఉన్నాయి, నువ్వు ఇప్పుడు నిరుత్సాహపడక, నువ్వు చాలా పైకి వస్తావని చెప్పేవాడండి. కానీ నా పరిస్థితి దేన పరిస్థితి అలా నా జ్ఞాపకం ఉండిపోయండి, అలా జ్ఞాపకం ఉండిపోయి. అదే ఫ్రెండ్ నాకు కోట్ల నష్టం చేశాడు. నాకు అది బాధే లేదండి. ఈవేళ నాకు ఎదురైతే చక్కగా పలకరిస్తాను, ప్రేమిస్తాను, నా యానివర్సరీకి పిలిచాను. ఐ లవ్ హిమ్ వెరీ మచ్. నాకు కోట్ల నష్టం చేసిన ఆలోచనే నాకు ఉండదు అసలు. నాకు ఎవడ మీద ద్వేషం ఉండదండి. ఆయన నాకు అవేళ చేసాడు చూసారా, టీ తాగడానికి డబ్బులు అయినప్పుడు సాయం అదే నా మైండ్లో ఉందండి. దట్ ఈజ్ అ గ్రాటిట్యూడ్ అండి. అది నువ్వు పనికి మాలినోడిగా, పనికి మాలిన దానికి ఉన్నప్పుడు ఒక వ్యక్తి నిన్ను ఆదరించి
నీకు సహాయం చేసినప్పుడు మర్చిపోయావంటే నీ బ్రతుకు నికృష్టం అయిపోద్దండి. ఇవాళ అదే ధ్యానిస్తాను. నా జీవితంలో అలాగ హెల్ప్ చేసిన వాళ్ళు అందరూనండి, నాకు కీడు చేసిన వాళ్ళు ఉన్నారండి. ఆ కీడు చేసిన వాళ్ళ గురించి నేను ఆలోచించుకొని పలానా టైంలో నాకు మేలు చేసాడే, దీన్ని బట్టి మనం వాడికి ఎందుకు మనం తిరగబడాలి ఏంటి. నా జీవితంలోనండి ఒకడైతే వచ్చి ఎదురుగా ఆడు మొసలైపోతున్నాడు. పాస్టర్ గారు నాకు పెళ్ళి అవుతా, ఎవరు పెళ్ళనివ్వరండి. అలాంటి వెధ గురించి అండి నేను దూరం రాజమండ్రి ప్రయాణం చేసిన కారులో వాడికి పెళ్ళిచ్చి వాడికి పెళ్ళి ఆ పిల్ల కూడా చేసుకొని అనిసింది ముసలుడిని. ఆడికి పెళ్లి చేస్తాడండి. నా మీద తిరగబడిపోయాడండి. ఒకడైతే సచ్చాడు కూడా తిరుగుబాటు చేసిన వాళ్ళు. అంటే నాకు అర్థం కాదండి, అంటే కృతజ్ఞత లేకపోవడం. ఒకడికైతే వాడికి ఫీజుకి డబ్బులు నేను ఇచ్చానండి. ఏంటి మీరు అనుకుంటారండి విక్టర్ ప్రభాకర్ నాలాంటి పాస్ట్ మీకు దొరకడం చాలా అదృష్టం అండి. నేను నా ప్రాణం కూడా మీ గురించి ఇస్తానండి. నిన్నటి దినాన్ని నేను పాత వీడియోలు అన్నీ చూస్తున్నాను. అలా చూస్తుంటే జ్యోతి కనిపించింది. చనిపోయింది కదా జ్యోతి. గట్టిగా ఏడ్చానండి, ప్రభు నా బిడ్డ చచ్చిపోయింది. గట్టి ఏడ్చాను, ఏడుపు వస్తుందండి. మొన్నటి దినాన్ని మనిషి వచ్చిలో కానీ బాగలేదంటే వెళ్ళానండి. అందరు ఏళ్ళకి పెరిగానండి. ఇంటికి వచ్చి చాలా సిమెంట్స్, ప్రభు నా బిడ్డని కాపాడు ప్రభు అని ఏడ్చాను. మీరంటే నాకు చాలా ప్రేమ అండి. మీరు తిరగబడేటప్పుడు గర్వంగా మాట్లాడేటప్పుడు నాకు అనిపిస్తుంది, ఏంటి బట్టి ఇలా మాట్లాడుతున్నారు ప్రభు అనిపిస్తుంది అండి. వాళ్ళది కనీసం ఏడ్స్ ప్రార్థన చేస్తున్నాను, ప్రభు నువ్వు నన్ను ఎంతగా ప్రేమించడం, నేను అప్పటివాడిని ప్రభు. స్థిత ఇవాళకి మా బంధువులు ఎవరు నా స్థాయికి రాలేరండి. అలా దేవుడు నన్ను దీవించాడు. సిటీలో ఎక్కడికి వెళ్ళినా ప్రతి వాడిని నమస్కారం పెడతారండి. దేవుడు అలా దీవించాడు నన్ను. కానీ నా వరకు నాకు అనిపిస్తుందండి, ఎందులకో నా పై ప్రేమ అందదయాస్వామి నా మదికని ఏడుస్తానండి. నా వంటి పాపికి నీ వంటి పుణ్యుడితో కేవలం ఏమీ లేక ఏముందండి ప్రభు, ఏముందండి నువ్వు నన్ను ప్రేమించాలి. నేను ఎవరిని అసలు ధూళి కంటే హీనుడండి. ఐఎమ్ లెస్ దెన్ ఎ డస్ట్. ధూళి కంటే పనికి వాళ్ళండి. నన్ను నువ్వెందుకు ప్రభు ఇంత ప్రేమిస్తున్నావు? ఇవాళ అది ఏడ్చి ప్రార్థన చేశానండి. ఎవడు నన్ను అర్థం చేసుకోడండి. లోతు భార్య లోతుని అర్థం చేసుకోలేదండి. లోతుని అర్థం చేసుకోలేదు. దావీదుని పిల్లలు అర్థం చేసుకోలేదండి. ఎవరిని అర్థం చేసుకోలేండి. ఏ సహోదరుడు నమ్మదగిన వాడు కాడు. నాకు ఒకటి అర్థమైందండి, వాళ్ళకి నా దేవుడు తప్ప నన్ను ప్రేమించేవారు ఎవరు లేరు అనేది ఒకటి అర్థం. మీరు ప్రేమిస్తారు, నన్ను ప్రేమించడం కాదు. ఏ కారణం లేకుండా నన్ను ప్రేమించే ఒకే ఒక వ్యక్తి యేసు ప్రభు అండి. నేను బాగులేనప్పుడు ఆయన నన్ను ప్రేమించాడు. నేను లోకంలో ఉండేటప్పుడు ఆయన నన్ను ప్రేమించాడు. నేను పాపిగా ఉండేటప్పుడు ఆయన నన్ను ప్రేమించాడండి. ఈజ్ అ గ్రేట్ గాడ్. అందుకే దావీదు అంటాడండి, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. దేవుడు ఉత్తముడనిగా నువ్వు రుచి చూసి తెలుసుకుంటే ఎక్కడికి వెళ్ళవండి. భర్తల ప్రేమ దొంగ ప్రేమలండి. భర్తలు కూడా సరిగ్గా ప్రేమించరు భార్యల ప్రేమ దొంగలండి. ఈ మధ్యకాలంలో నేను ఒక సత్యం తెలుసుకున్నానండి. నేను 18 పుస్తకాలు రాశాను. అందులో ఒక బుక్ ఎట్ సేయింగ్స్, సూక్తులు రాశాను. అందులో ఒక సూక్తి అండి, ఎవడు రాశాడో తెలియదు కానీ బర్మాది అనమాట. అది బర్మిష్ సేయింగ్ అనమాట. అది బర్మా సూక్తి. అది ఏంటంటే, నువ్వు కష్టకాలంలో ఉండేటప్పుడు నీ కుటుంబం మాత్రమే నీతో ఉంటుంది, ఎవడు నీతో ఉండడని. అది నేను ఈ మధ్యలో ఎక్స్పీరియన్స్ చేస్తున్నానండి. ఎవడు ఉండడండి. నీ కష్టం వస్తే నీ భార్యకి ప్రేమ లేకపోయినా అది నీతో ఉంటుందండి. నీ భర్తకి ప్రేమ లేకపోయినా నీతో ఉంటాడు. నీ పిల్లలకి ప్రేమ లేకపోయినా, మిగిలిన వాళ్ళు అంటే మీ సొమ్ము తిన్నోళ్ళు, మిమ్మల్ని అనుభవించిన వాళ్ళు ఎవడు ఉండడండి మీతోటి. వెళ్ళిపోతారు, మీ దగ్గర రారు. అదే ఉదాంతం యేసు ప్రభు గారు మంచి సామాన్యుడు అనే కథలో చెప్పాడండి. ఎవడో ఒకడిని ఆదరించాడండి. ఇవాళ నాకు యేసు ప్రభు తప్ప ఎవరు లేరండి. నాకే స్నేహితులు లేరు, ఎవడు లేడు. యేసు ప్రభువే. ఒక మంచి చెప్తే వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఇవాళ లేరు. మంచి చెప్తే వాళ్ళు అపార్థం చేసుకునే వాళ్ళు ఇవాళ ఎక్కువ మంది ఉన్నారు. నా బోధలు అంటారా, ఇలాగే చెప్పుకొని వెళ్తారు.
వింటే వినండి, వినకపోతే మీ ఇష్టం. దానికి నాకేమీ సంబంధం లేదు. వివరాలు చూద్దామండి. కృతజ్ఞత వివరణ నెంబర్ 1 చదువు తల్లి. కృతజ్ఞత అనేది జాగ్రత్తగా వినండి. ఇది మనందరికి అవసరం, ఇది నాకు అవసరమైంది. కృతజ్ఞత అనేది మనం పొందిన దయ. ఏంటి ఆలోచించండి. కృతజ్ఞత అనేది మీరు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరో మీకు సహాయం చేస్తుంటారు ఎప్పుడో, గ్యారంటీగా. మీరు మర్చిపోయారు అంటున్నాడు. చదువు, మళ్ళీ చదువుది. కృతజ్ఞత అనేది కృతజ్ఞత అనేది మనం పొందిన దయ. మనం పొందిన దయ అంటే మన కష్టంలోనే వాడు దయ చూపించాడు కదా. దయ బహుమతులు ఇచ్చారు చూసారా మనకి. బహుమతులు, ప్రయోజనాల పట్ల ప్రశంస. ఆ ప్రయోజనాలు మనకి వాళ్ళు చేసిన వాటి పట్ల ప్రశంస, వాళ్ళు మనం అభినందించాం కదా. మరియు ధన్యవాదాలను వ్యక్తపరిచే ఒక భావన. ధన్యవాదాలు వ్యక్తపరిచే ఒక భావం అండి కృతజ్ఞత. అండి ఇవాళ నన్ను ప్రపంచం అందరూ లైక్ చేస్తారండి. అందరూ లైక్ చేస్తారు నన్ను. అందరూ నాతో ప్రేమగా మాట్లాడతారండి. ప్రపంచంలో, నాట్ విశాఖపట్నం కాదు, అందరూ నాతో ప్రేమగా. అందరూ ఒక మాట చెప్తారు ఏంటంటే, విక్టర్ ప్రభాకర్ పద్ధతి కలిగిన మనిషి అని చెప్తారండి. విక్టర్ ప్రభాకర్ వెనకాతలు ఏది మాట్లాడతాడు, ముందు అదే మాట్లాడతాడని చెప్తారండి. ఎంత గొప్ప సాక్ష్యం అండి. మన చర్చ్ పాప వాళ్ళ భార్య భర్తలు, వాళ్ళ కొడుకు బర్త్డే అంటే వచ్చారు, మంచి భోజనం తెచ్చిపెట్టారు. చక్కగా మంచి ఏదంటే ఇక్కడ ఉంటుంది ఫార్చ్యూనర్ శ్రీకన్య, అందులోంచి భోజనం తెచ్చి ఇచ్చాడండి. 1700 రూపాయలు భోజనం కాస్ట్. నేను మీ దగ్గర ఎవరి దగ్గర డబ్బులు ఆశించినండి. నాకు సహాయం చేసేవాళ్ళు ఉన్నారు, డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు మన చర్చ్లో. వాడి భార్య అక్కడికి వచ్చినాడు. ఆ భోజనం నేను అమ్మగా చక్కగా తినండి, మంచి భోజనం, హ్యాపీగా భోజనం తింటూ వాడిని దీవిస్తూ ప్రార్థించాడు. మళ్ళీ సాయంత్రం వచ్చారండి. వచ్చిన ఒక కానికి ఎందుకురా, మంచి భోజనం తెచ్చి ఎందుకురా కాని. వాళ్ళ భార్య సాక్ష్యం చెప్పిందండి. పాస్టర్ గారండి, మా ఆయన బోల్డ్ గుళ్ళకి తిప్పాడండి. మన గుడికి తెచ్చిన తర్వాత నేను అన్నానండి, ఏమండి ఇంత మంచి చర్చి వదిలేసి పనికిమాల గుళ్ళని తిప్పారని నన్ను ఎంతకాలం అని అడిగిందట. నేను అన్నాను, ఒకరోజు గుళ్ళో నిలబడే సాక్ష్యం చెప్పాము అన్నాను. ఎంత ధన్యత అండి. నేను ఎలా ఫీల్ అయినంటే, ఆ అమ్మాయి చెప్పేటప్పుడు కోటాను కోట్లు నాకు దొరికినట్టు ఫీల్ అయినండి. అంతకంటే గొప్ప సాక్షి ఏంటండి. ఒక సామాన్యమైన పిల్లలు 1700 రూపాయలు వెచ్చించి నాకు స్టార్ హోటల్ భోజనం తెచ్చి పెట్టారంటే, బాబుకి చెప్పాను ఇదేరా ఆశీర్వాదం అంటేనే. మీ డబ్బు నేను ఆశించనండి, మీకు ప్రేమ ఎక్కువైతే అంత ఇస్తారండి, 1,00,000 రూపాయలు ఇస్తారు. నాకు దేవుడు కోట్లు ఇచ్చాడండి, కోట్లే. దేవుడి దగ్గరికి ఎవడు వెళ్ళండి, మనిషి ఎంత ఇస్తాడండి, ఇంతే ఇస్తాడు. ఏంటి ఒక సాయంత్రం తెలుగులో, చింకి గుడ్డ చలి తీర్చదు, ఎంగిలి మెతుకులు ఆకలి. దేవుడు ఇచ్చాడా, ఎలాగిస్తాడు తెలుసా నీకు? సమృద్ధిగా, జీవమును సమృద్ధి జీవమిస్తాడు. నెంబర్ 2 చదువురా. లాటిన్ పదము. లాటిన్లో దీని పదం గురించి అర్థం ఏంటంటే గ్రాటర్ అని అర్థం. దానికి కృతజ్ఞత, దానికి అర్థం ఏంటంటే కృతజ్ఞత, సంతోషకరమైనది అర్థం. ఈ యొక్క గ్రాటిట్యూడ్ అనే దానికి. తర్వాతమా కృతజ్ఞత ఎందుకు ముఖ్యము? అసలు ఈ కృతజ్ఞత అనేది ఎందుకు ముఖ్యం? కృతజ్ఞతను పాటించడం కేవలం మంచి మర్యాద మాత్రమే కాదు. మంచి మర్యాదలు పద్ధతులనే కాదు. ఇది మొత్తం ఆరోగ్యాన్ని, ఇది నీ ఆరోగ్యాన్ని మరియు స్థితిస్థాపకతను పెంచడానికి, నీ స్థితి యొక్క స్థితిగతులను పెంచడానికి ఒక ప్రభావవంతమైన సాధనం. మళ్ళీ చదువుతలే. కృతజ్ఞతను పాటించడం, ఈ కృతజ్ఞత పాటించడం కేవలం మంచి మర్యాద గురించి కాదు. ఇది మొత్తం ఆరోగ్యాన్ని, నీ ఆరోగ్యం. కృతజ్ఞత అంటే నీ ఆరోగ్యం బాగుంటాయండి. ఇవాళ నీకు జబ్బులు ఎందుకు వస్తాయి, ఇంకా వస్తాయి. నీ జబ్బులు ఎందుకు వస్తున్నాయి తెలుసండి, కృతజ్ఞత లేకపోవడమే. ఏ వ్యక్తిని ఉపకారం చేసినా ఆ వ్యక్తి మీద తిరగబడ్డా, ఆ వ్యక్తి గురించి చెడు మాట్లాడడం, రోగాలు అందుకే నీకు వస్తాయి. నేను ఎంతకాలం అనుకుని పాపం వల్ల రోగం వస్తుంది అనుకున్నాను. కృతజ్ఞత లేకపోవడం వల్ల కూడా రోగాలు వస్తాయి. అదొకసారి చదివి పూర్తిగా. ఇది మొత్తం ఆరోగ్యాన్ని మరియు స్థితిస్థాపకతను పెంచడానికి ఒక ప్రభావవంతమైన సాధన కృతజ్ఞత కలిగి. నేను చెప్పాను కదా, నాకు ఎవడన్నా చిన్న మేలు చేస్తే మర్చిపోనండి, ఇవాళకి మర్చిపోను నేను. ఎప్పుడైనా సరే ఆడే మేలైనా సరే నాకు జ్ఞాపకం ఉంటుంది అంతే, ఈ మేలు చేసాడు నాకు అని. తర్వాత మానసిక ఆరోగ్యము.
ఈ యొక్క కృతజ్ఞత వాళ్ళు ఏంటి, మానసికంగా కూడా నువ్వు ఆరోగ్యంగా ఉంటావు అంటున్నాడు. చదవమ్మా. ఇది ఒత్తిడి తగ్గడము, ఒత్తిడిలో కృతజ్ఞత ఎప్పుడైతుందో నీకు ఒత్తిడులు అనేవి ఉండవు, ఒత్తిడులు తగ్గిపోతాయి. ఆందోళన స్థాయిలు తక్కువగా ఉండటం, ఎప్పుడైతే కృతజ్ఞత నీకు ఆందోళన అనేది రాదు. మరియు మానసిక స్థితి మెరుగుపడటం. మానసికంగా ఒక పిచ్చిదాని వైపు కూడా పిచ్చాడు. కొంతమంది చూడండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు. అండ్ ఆ మధ్యకాలంలో పనికి మళ్ళీ ఫోన్ చేశాడు, మీతో నేను మాట్లాడమే గ్రేట్ అండి, నేను ఎవరికి ఫోన్లే చేయను. ఎవడు ఫోన్లు ఎత్తారు. అప్పుడు నేను అనుకున్నాను, ఈ పనికి మళ్ళీకి సరిగా దేవుడు ఒకరోజు పాఠం చెప్తాడు నేను అనుకున్నాను. చాలామంది అండి వాళ్ళు ఎందుకు అహంకారంగా ప్రవర్తిస్తారో, ఎందుకు అహంకారంగా మాట్లాడతారో అర్థం కాదు. వాళ్ళకి ఏ స్థితిగతులు ఉన్నాయి, ఏ స్థితిగతులు ఉండవు. ఎందుకు పనికి మళ్ళీ అండి. ఎప్పుడైనా నిజమైన జ్ఞానం అంటే ఏంటంటే నువ్వేంటో నువ్వు తెలుసుకోవడం నిజమైన జ్ఞానం అంటే. నువ్వంటే తెలుసుకో, అదే నిజమైన జ్ఞానం. విక్టర్ ప్రభాకర్ దేవుడు బాగా దీవించాడు, నాకంటే పెద్దోళ్ళు ఉన్నారు. ఆడేవిడ నేను అన్నాను అనుకోండి, ఆడ పాత దూలుదారు కూడా నేను పనికిరాను. ఇవిడ స్థాయిలో అడుగుంటాయి. నువ్వేంటో నువ్వు తెలుసుకుంటే అదే నిజమైన. నీ జ్ఞానానికి మించి మాట్లాడికండి దయచేసి, నీ స్థితిని మించి మాట్లాడికండి. ఆడేంటి అల్లదేంటి మాట్లాడకండి. యోబు గారు యోబు గ్రంథం 38, 39లో జ్ఞానానికి మించిన విషయాలు మాట్లాడుతుంటాడు. దేవుడు కూడా సరదా మాట్లాడుతున్నాడు యోబుతో. ఈ అడవి జంతువులు ఎవడు సృష్టించేట్రా, కన్మృగాన్ని ఎవడు సృష్టించేట్రా అని మాట్లాడి జాగ్రత్తగా అంటున్నాడు. 40 అధ్యాయం వచ్చేసరికి దేవుడు దర్శనం ఇచ్చాడు యోబుకి. అప్పుడు అక్కడ అంటాడండి యోబు, నీవు నన్ను దర్శించక ముందు నా జ్ఞానమునకు మించిన విషయాలు నేను మాట్లాడాను. నిన్ను చూసిన తోడనే సచ్చిన వంటి వాడనై బూడిదలో నా మూతి పెట్టుకున్నాను అంటాడు. అంటే మనం ఎవరితోటి మాట్లాడేటప్పుడు అండి మన స్థితిగతులు ఏదో తెలుసుకొని మాట్లాడాలి. ఇందాక చెప్పాను కానీ నా సంస్థ డైరెక్టర్ వాళ్ళు నేను స్కూటర్ ప్రియా స్కూటర్ ఉండేది నాకు. ఆయన మా ఇంటికి వచ్చేసాడు, ఆయన కారులో తీసుకెళ్తుండేవాడు. ఆ కారులో కూర్చొని నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే ఈయన పక్కన కూర్చోవడానికి నేను అర్హుని కాదు అనుకునేవాడిని. ఈడే మాత్రం ఎప్పుడు నేను అనుకోలేదు. ఎందుకంటే కొంతమంది మనం వాడికి సహాయాలు చేసి వాడికి తిండి పెట్టి వాడి స్టార్ హోటల్కి పట్టుకెళ్తే మనల్ని ఒక డ్రైవర్లాగా మనల్ని పనికి మనలో ట్రీట్ చేస్తుంటారండి. నేను ఎప్పుడు ఆయనతో పక్కన కూర్చునేటప్పుడు నేను ఎప్పుడు అనుకున్నాను ఈ కారులో కూర్చొని నేను అర్హుని కాదు అనుకునేవాడిని. నెల్లూరులో ఆయన మీటింగులు పెట్టించాం, డబ్బు అయింది, మీటింగ్లో ఆయన స్పీకర్ ఆయనే, కానీ నేను కోఆర్డినేటర్ని. ఆ నెల్లూరు ఆయన నాకు మంచి ఫ్రెండ్. వాడు ఏం చేశాడంటేనండి మొదటి రోజు మీటింగ్ రోజు నేను వెల్కమ్ చెప్తూ దండలు తీసుకొచ్చాడు. నాకు కోఆర్డినేటర్గా నేను ఇంపార్టెంట్ పర్సన్, నాకు దండలు తెచ్చాడు, ఆ స్పీకర్కి దండలు తెచ్చాడు. అప్పుడు నేను స్టేజ్ మీద చెప్పాను అడిగి, రే బాబు డబ్బు అయిందిరా, మీటింగ్లు అయినవిరా, దండలు అయినవే, నేను దండలు వేసుకోవడానికి అర్హుని కదా, దండలు ఆయనకి వేసి ఇవ్వను. ఆ దండలు కూడా ఆయనకి వేసి ఆయన మేము హోటల్కి వెళ్ళిన తర్వాత స్టార్ హోటల్లో ఉన్నాం. అక్కడ వెళ్ళిన తర్వాత నన్ను కూర్చోబెట్టి అన్నాడు, ప్రభాకర్ నువ్వంటే నాకు ఎందుకు ఇష్టం అంటే నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటావు. ఇంకోడైతే దండలు వేసుకొని నాకు అది చూసి ఈడే మాత్రం అంటాడు, నువ్వు మాత్రం అలా ప్రవర్తించలేదు. నేను ఎప్పుడు కూడానండి, ఇప్పుడు కూడా అమెరికా దేశంలోనండి టిమ్ గారు మీరు అందరూ చూశారు, వచ్చాడు ఇక్కడికి. అండ్ పెద్ద కంపెనీ బీలింగ్స్ అని పెద్ద ఇంటర్నెట్ కంపెనీ. వెళ్ళిపోయే రోజు ముందు రోజు వచ్చి సన్ నీతో సాయంత్రం మాట్లాడాలి రా ఆఫీస్కి అన్నాడు. వెళ్ళాం ఆఫీస్కి వెళ్ళి ఆయన నేను ఎవరు లేడు, పెద్ద ఆఫీస్. కూర్చొని అలా ఎదురెదురుగా నేనన్నా నీతో మాట్లాడడానికి నాకు ఒక పర్మిషన్ ఇస్తే నీతో మాట్లాడతాను. ఏంటి అన్నాడు. అన్ని కార్పెట్స్ ఉంటాయి అమెరికాలో, ఎక్కడ గ్రౌండ్ ఉండదు, గచ్చు కనిపించదు, వీళ్ళకి అన్ని కార్పెట్స్ ఉంటాయి. నేను కింద కూర్చుంటాను, నువ్వు మాత్రం అలా కుర్చీ మీద కూర్చో అన్నాడు. ఏం అలాగా కుర్చీ మీద కూర్చున్నాను. ఏమన్నాడు, ఈ శరీరం చాలా చెడ్డది, ఈ శరీరం అనుకుంటుంది ఈ ధర నాకంటే 8 ఎక్కువ, ఈడ నాకు 70 లక్షలు ఇస్తే ఇచ్చాడు కానీ ఈడు ఏమాత్రం నాకు అంటే శరీరం ఒకవేళ అతిశిస్తుందేమో, కనుక ఈ శరీరానికి దాని విలువేటో దాన్ని తెలియచేయాలి, అందుకే నేను కింద దీన్ని కూర్చోబెడతానండి. నేను నమ్మరండి అని నేను పట్టుకొని ఏడ్చేసాడు. ధర నేను పట్టుకొని ఏడ్చేసాడు. నువ్వు నాకు 10 సంవత్సరాల ముందు కలిసి ఉంటే నా బ్రతికి ఎక్కడో ఉన్నానండి. నీ అహంకారం నిన్ను పాడు చేస్తుందండి, నీ గర్వం నిన్ను నాశనం చేస్తుందండి. నాశనం నాకు ముందు
గర్వము, పడిపోవడానికి ముందు అహంకారం. ఏంటి నాకు ఒక మెడ పళ్ళెత్తి మాట్లాడడానికి కూడా నాకు రాదండి. రెస్పెక్ట్ పీపుల్ అండి. వెధవలు కూడా ఏమండి అని పిలుస్తానండి, ఆటో డ్రైవర్ని కూడా ఏమండి అని పిలుస్తానండి, కార్ డ్రైవర్ని ఏమండి అని పిలుస్తానండి, వాచ్మెన్స్ని ఏమండి అని పిలుస్తానండి. ఐ రెస్పెక్ట్ పీపుల్. ఇతరులను గౌరవిస్తున్నావు అంటే నేను గౌరవించుకుంటున్నావు. కృతజ్ఞత అనేది చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత అమ్మా, శారీరక శ్రేయస్సు. శారీరకంగా శ్రేయస్సుగా మంచిగా ఉండాలంటే కృతజ్ఞత గల వ్యక్తులు తరచుగా మంచి నిద్ర. కృతజ్ఞత ఎప్పుడైతే నీకు ఉందో మంచి నిద్ర వస్తుందండి. నిద్ర రావట్లేదంటే నేను ఎంతకాలం అనుకుంటే పాపాల వల్ల నిద్ర రావట్లేదు అనుకున్నా. కృతజ్ఞత లేకపోవడం వల్ల కూడా నిద్ర రాదంటే నిద్ర. తక్కువ శారీరక నొప్పులు. ఈ తక్కువ శారీరక నొప్పులు అని చూడండి, కొంతమందికి అన్ని రోగాలే. ఎందుకు వస్తాయి రోగాలు? కాదు, నేను అడుగుతున్నాను వెళ్ళినప్పుడు రోగం అంటే నాకు ఆశ్చర్యం. నిజంగా రోగాలు ఉంటాయా ప్రభు, వీళ్ళు ఎలా చెప్తున్నారా అని అనిపిస్తుంటుంది. మళ్ళీ భయం వేస్తుంటుంది, ప్రభు నాకు కానీ రోగం వచ్చేస్తుంది ప్రభు, వద్దు ప్రభు, ఈ ఆలోచన తీసి ప్రభు అని అనుకుంటాను. రోగాలు రావు. మరియు మెరుగైన రోగ నిరోధక వ్యవస్థ. రోగాలు నీ దగ్గరికి రావు. తర్వాత నాడీ సంబంధిత ప్రభావం. నాడీ సంబంధం అంటే ఈ మెదడుకి సంబంధించింది ఇది. కృతజ్ఞత భావన మెదడులోని, ఈ కృతజ్ఞత భావన నీ మెదడులో నిర్దిష్ట భాగాలను ఉత్తేజపరుస్తుంది. నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావని నీ మెదడు కరెక్ట్గా పనిచేస్తుంది. దేహంలో డేంజరస్ అవయవాలు ఏంటంటే కిడ్నీస్, హార్ట్, మెదడు. చాలా డేంజరస్ థింగ్స్. నాకు నిజంగానండి, నేనైతే ఈ మధ్యకాలంలో చెప్పాను కదా మన చర్చో కానీ బాగలేదంటే నేను వెళ్ళినప్పుడు అంత ఉంటూనే దేవుడిని మహింపరుస్తున్నానండి. ప్రభా, నేను ఎంతగా ఆశీర్వదించడానికి కారణాలు ఏంటి ప్రభా, నాకు ఎంత ఆరోగ్యం ఇవ్వడానికి కారణాలు ఏంటి ప్రభా, నాకు బీపీ ఉంటే ప్రసంగం చేయనని అధికారికంగా చెప్తుంటాను ప్రభా, వినోడికి బాధ అనిపిస్తుంటుంది ప్రభా. రోగాలు అనేవి నాకు రాకుండా దేవుడు నన్ను కాపాడుతున్నాడండి. రోగ నిరోధకమైన శక్తి ఇస్తాడు. ఇవి భావోద్వేగాలను మరియు సామాజిక అనుకూల ప్రవర్తనను నియంత్రించడంలో సహాయపడతాయి. సామాజిక అనుకూల ప్రవర్తన అంటే నువ్వు ఎక్కడున్నా అక్కడ ఉండాలండి. భార్య ఎక్కడుండాలో అక్కడ ఉంటే ఇల్లు బాగుంటుందండి. పిల్లలు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే ఇల్లు బాగుంటుంది. సభ్యులు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే బాగుంటుంది. ఎవడరా పాస్ట్ అని అంటే ఇంకా సగం పాడైపోయింది, సంఘం పాడైపోయింది అంతే. కొడుకెళ్ళి ఎవడరా నాన్న అంటే పాడైపోయింది అటు కుటుంబం. కూతురు వెళ్ళి ఎవరితో అమ్మ అంటే కుటుంబం పాడైపోయింది. సిస్టమ్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రభు దగ్గర ఏంటంటే అక్రమం చేయవారులరా ఏంటి, వాళ్ళు ఎంతమంది కూతురు తల్లిదండ్రుల మాట వింటున్నారండి? ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు, ఆ తల్లి ఎంత బాధపడుతుంటారో తెలిసిండి. ఒక తల్లి ఏదైనా తిరిగి వచ్చి, పాస్టర్ గారు నేను బతుకుంటాను కానీ నా కూతురు పెళ్ళి అవుతుంది. పిల్లలు బాగానే ఉంటారు కానీ అహంకారం అనేది 4 పాదాల మీద నడుస్తుంటుంది పిల్లలకి. పాస్టర్ని గౌరవించరు, తల్లిదండ్రులను గౌరవించరు. దేవుడు అంటే భయం ఉండదు, యాక్షన్. మళ్ళీ భక్తి మాట్లాడుతారు కానీ భక్తి అనేది వెనకనే కనిపిస్తుంది వాళ్ళు. నీలో భక్తి ఉంటే ముందు విధేయత వస్తుందండి. నువ్వు భక్తి ఉంటే అహంకారంగా మాట్లాడు, భక్తి ఉంటే తల్లిదండ్రులకు విధేయులుగా ఉంటావు, భక్తి ఉంటే కాపరికి విధేయులుగా ఉంటావు. అర్థమవుతుందండి. తర్వాత కృతజ్ఞత ఆచరించాలి. క్రమం తప్పని కృతజ్ఞత అలవాటును క్రమము తప్పని కృతజ్ఞత అలవాట్లు పెంపొందించుకోవడం ద్వారా నీ దృష్టిని ప్రతికూలత నుండి జీవితంలోని రోజువారీ బహుమతుల వైపు మళ్లించవచ్చు. మంచి జీవితం ఉంటుంది. కృతజ్ఞత కలిగి ఉంటే మంచి జీవితం నీకు ప్రాప్తిస్తుంది. తర్వాత కృతజ్ఞతను వ్యక్తపరచడం ఎలాగా? ఇది మీ జీవితాన్ని సానుకూలంగా ప్రభావితం చేసిన వారికి, నీ జీవితానికి ఒకడు ఉంటాడండి, గాడ్ ఫాదర్ ఉంటాడు. మీకు ఉన్నారో లేరో, మీరంతా పైకి వచ్చేసారు నాకు తెలియదు. నాకు గాడ్ ఫాదర్స్ ఉన్నారు. చెప్పాను కదా టిమ్ గారు, నా జీవితం ఇంకా కొలాప్స్ అయిపోయి నా లైఫ్ అయిపోతున్నది అని టైంలో నా జీవితంలోనికి వచ్చాడు. ఆయన చర్చ్లో నేను చెప్పాడు తెలుసు, అమెరికా చర్చ్లో, డాక్టర్ పాసిలా ఇస్ అ పూర్ మ్యాన్ బట్ విల్ మేక్ హిమ్ యాజ్ అ రిచ్ అన్నాడండి. రిచ్ చేసాడండి. ఆయన ఇప్పుడు పూర్ అయిపోయాడు. ఏంటి వాళ్ళు దేవుడు నన్ను ఎక్కడ పెట్టాడు అంటేనండి, చెప్పుకుంటుంది పౌల్ గారు అంటాడు కదా, నాకున్న ఆధిక్యతలు చెప్పుకుంటే చాలా ఎక్కువ అంటాడు. ఏంటి నేను ఎప్పుడు మా కమలిల్లు దాని గురించే చెప్తాను. మా నాన్నగారు సీనియర్ ఇంజనీర్ అని మీకు ఎప్పుడు చెప్పలేదు, మాకు యోగ్యతలు ఉన్నాయని చెప్పలేదు. మా కుటుంబంలో కలెక్టర్స్, గవర్నర్స్, మా కుటుంబంలో పోలీస్ కమిషనర్స్. అండ్ ఇవాళ నేను ఏదైనా ఫోన్లోనే పని చేయించుకునే ఆ స్థితి స్థామత నాకు దేవుడు నాకు ఇచ్చాడు. మా కుటుంబం ఐ కేమ్ ఫ్రమ్ వెరీ బిగ్ ఫ్యామిలీ. ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చాను. ఎప్పుడు మీకు చెప్పను ఈ గొప్పలు, ఎప్పుడు మీకు చెప్పను. కమలిల్లు, ఆ డరికిల్లు అని అవే చెప్తాను మీకు. పౌలు గారు అదే అంటున్నాడు, నేను గొప్పలు చెప్పుకోవాలని నాకు చాలా ఉన్నాయి. రోమా పౌరసత్వం నాకు ఉంది.
పుట్టుకతోనే యూదుడిని, కానీ ఇవన్నీ పెంటకొప్పతో సమానంగా ఎంచుకోండి. ఇవన్నీ పెంటకొప్పతో నేను సమానం, నాకు ఏం లేదని నేను అనుకుంటాను, పట్టివాడిని అని అనుకుంటానండి. నేను దీవించబడ్డానికి అది మెయిన్ కారణం. దేవుడు ఎవరిని చూస్తానంటే, ఎవడు దీనుడై నా స్వరము విని వణికి ఆనే చూసి దృష్టిస్తున్నాడు. గర్విష్ఠులు ఆయన ఏమన్నాడంటే, గర్విష్ఠుల గర్వాన్ని అణిచివేస్తానన్నాడు అంతే. హీ విల్ త్రో ద ప్రౌడీ ఫెలోస్ అండి. అండ్ నేను చెప్తున్నాను, గర్విష్ఠులైన ఆడపిల్లల బ్రతుకులు బహు భయంకరంగా ఎండ్ అవుతాయండి. గర్విష్ఠులైన మగవాళ్ళ జీవితాలు భయంకరంగా ఎండ్ అవుతాయి. నేను చూశాను అలాంటి వాళ్ళని. నా వరకు నాకు అహంకారం గర్వం వేరే. దేవుడు నన్ను ఎంత దీవించాడంటే, నేను మంచి భార్య, యోగ్యురాలైన భార్య, యోగ్యులైన కుమారుడు, యోగ్యులైన కోడలు, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఆశీర్వాదాలు చెప్పాలండి, అవేవి నేను పట్టించుకోనండి. ఆ దేవుడు నాకు ఏంటి ఇచ్చాడండి? కృప, భిక్ష. ఆయన భిక్ష కడుక్కున్నాడు చేస్తే అడుక్కున్నాడు దేన్ని బట్టి అతిశిస్తాడండి. దేవుడు నాకు ఒక భిక్షగా ఇచ్చాడు అవన్నీ, అంతే. అతిశించడానికి ఏమి లేవు నా దగ్గర. బైబిల్ వివరంలోకి వెళ్తున్నాం. ప్రతి విషయంలో కృతజ్ఞత. 1 తెస్సలోనిక 5:18 ప్రతి విషయమునందును ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో కృతజ్ఞత అనేది చాలా ఇంపార్టెంట్ అండి జీవితంలో. మీకు చెప్తున్నాను తల్లి, ఎవడైనా చిన్న హెల్ప్ చేస్తే వాడిని మర్చిపోకండి. రిమెంబర్ దట్ ఫెలో. ఆ వ్యక్తిని జ్ఞాపకం ఉంచుకోండి, అది దేవుడికి ఇష్టమైనది. 2 కృతజ్ఞత విన్నపము. ఫిలిప్పీ 4:6. కృతజ్ఞత విన్నపము. ఫిలిప్పీ 4:6. దేనిని గూర్చి చింతపడకుడు గాని. మనకి అన్నిటి గురించి అంతే. అమ్మాయి పెళ్ళి అవుతుందా అవుదా, ఉద్యోగం దొరుకుతుందో దొరకదా, ఏటవుతుందా, అన్ని చింతలే. దేని గురించి చింతించకండి. ప్రతి విషయంలోనూ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత. ఏం చేత? ప్రార్థన విజ్ఞాపనముల చేత. ప్రార్థన మనకు లేనిది అదే. నేను తెల్లవారు లేచి ప్రార్థించండి అంటే ఎంత బాధపడతారండి. వేకువ జామున లేచి ప్రార్థన చేయని వారులారా, మీకు దేవుడికి సంబంధం లేదండి. ఎంత బాధ కలుగుతుందండి మీకు. మీలో పాపం ఉంటే ప్రార్థన చేయనివ్వదంటే ఎంత బాధ కలుగుతుందండి. నాకేం అవసరం అండి, దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, అనేకం కాదు. నాకేం అవసరం అండి, 4 లేచి మోకాళ్ళండి మీ అందరి గురించి ప్రార్థన చేస్తాను. అవసరం నాకు ఏంటండి? నా కుటుంబం గురించి ప్రార్థన చేస్తాను, మీ గురించి ప్రార్థన చేస్తాను, దేశ విదేశాల్లోనే ప్రార్థన చేస్తాను కదా. మళ్ళీ అదే మాట. ప్రతి విషయంలోనూ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి. కృతజ్ఞతాపూర్వకముగా. కృతజ్ఞతాపూర్వకంగా అంటే అర్థం ఏంటండి? దేవుడు ప్రార్థన చేసి నీకు ఇచ్చేసాడు అంతే. అంటే మీరు ఏం అడిగారు, మీరు అడగక ముందే మీకు ఇచ్చానని చెప్పేసాడు అంతే. అందుకని కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. ఎవరికి తెలియజేయాలండి? అమ్మకి కాదు, నాన్నకి కాదు, అత్తకి కాదు, దేవుడికి తెలియజేయండి. అంటే మనిషి మేము అర్థం చేసుకోలేడండి. మనుషులు ఎంత మోసం అంటేనండి, ఆడు ఏదో చేస్తుండే నీకు అసలు కథ చెప్పడు. అండ్ ఆలోచించండి, ఒకడు నీకు అపకారం చేసేటప్పుడు ఆడు అపకారం చేస్తాడు కూడా నీకు తెలియదు. దేవుడి దగ్గర అది ఉండదండి. ఆయన మాటలు అవునంటే అవును, కాదంటే కాదంతే. గాడ్ విల్ బ్లెస్ యూ. దేవుడిని ఆశీర్దిస్తాడు అంతే. అందులో మోసం ఉండదు దేవుడి దగ్గర. కృతజ్ఞతతో దేవుణ్ణి గణపరచుడి. దావీదు కీర్తన 100వ కీర్తన 4వ వచనం. కృతజ్ఞతతో దేవుణ్ణి గణపరచండి. కృతజ్ఞతార్పణలు చెల్లించు. ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. ఏంటి, దేవుని ఆలయానికి వచ్చేటప్పుడు ఎలా రమ్మంటాడండి? కృతజ్ఞత అర్పణలు చెల్లించండి. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుందండి, మా మేనమామ గారు గొంపాన్ పీటర్ గారు రోజు నాకు వచ్చి చెప్పాడు, ఆ స్కూల్లో చదువుతుండేది చర్చ్. ఒరే నువ్వు తప్పు చేస్తున్నావురా అని. ఏంటి మాయా అని. దశంభాగాలు ఇవ్వమని చెప్పట్లేదురా. దశంభాగాలు ఇవ్వడం వల్ల వాళ్ళకి ఆశీర్వాదం ఉంది కదరా. అందులో మీ దశమ భాగములను ఇచ్చి నన్ను శోధించిన ఎడల ఆకాశ వాకండ్లని విప్పి పట్టజాలంత దీవెనలు ఇస్తానన్నాడు కదా. వాళ్ళు పట్టజాలంత దీవెనలు నువ్వు ఆటంకంగా ఉన్నావురా అన్నాడు. లేదు మయ్య, దశంభాగాల గురించి చెప్తే చాలా నాకు గందరగోళంగా కనిపిస్తుంటుంది మయ్య అన్నాడు. ఏదో వాక్యంలోని ఆ కృతజ్ఞత పండుగలు తప్ప ఈ దశంభాగాలు నేను ఎక్కువగా చెప్పను. కానీ మా ఆయన నాకేం చెప్పాడంటే, అది చెప్పకపోవడం వల్ల ఆడ ఆశీర్వాదాలు ఆటంకంగా ఉన్నవారు అని చెప్పాడండి. కారణం ఏంటి? నువ్వు దశంభాగాలు ఇవ్వడం వల్ల దేవుడు నీకు ఏం చేస్తున్నానండి, పట్టజాలనంత విస్తారమైన దీవులు ఇచ్చేస్తున్నానండి. ఎవడో డాక్టర్లు ఖర్చు పెడతాడో, ఎవడు వడ్డీ వ్యాపారస్తులు ఖర్చు పెడతాడో, ఆడు ఎవడంటేనండి దేవుని సొమ్ము ఎగ్గొట్టినాడండి.
ఎవడైతే దేవునికి ఇవ్వడో వాడు ఎవరికి ఇస్తాడంటేనండి, వడ్డీ వ్యాపారస్తుడికి డాక్టర్లకి వెళ్ళి ఇస్తాడండి. ఏంటి మా దగ్గర మెడికల్కి ఇవ్వడం అనేది, ఎవరికి వడ్డీలకి ఇవ్వడం మా దగ్గర ఉండదండి. దేవుడు మాకు ఏది ఇచ్చాడో హ్యాపీగా తిని హ్యాపీగా ఉంటాం అంతే. ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం లేని ధనం అటండి చిల్లు సంచులు వేసిన డబ్బులు ఎటు తిట్టాడు. నీకు ఒక 10,000 వస్తే 20,000 ఖర్చు అయ్యాడు. కొంతమంది గొప్పగా చెప్పి నాకు ₹1,00,000 జీతం అండి అంటారు. ₹1,00,000 జీతం సార్ అన్నా, సార్ ఖర్చు ఎంత సార్? 1,10,000 అండి ఖర్చు అంటాడు. 10,000 అప్పు అని చెప్పండి సార్, నెలకి ₹1,00,000 జీతం అని చెప్పకండి. ఏంటి చెప్పాలా? 10,000 అప్పు అని చెప్పాలి. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ జీతం నువ్వు ఎంత సంపాదిస్తాను ముఖ్యం కాదండి. నీకు ₹1,000 జీతం ఉండొచ్చు, 5,000 ఉండొచ్చు, 10,000. ఎంత సంపాదిస్తాను ముఖ్యం, ఎంత దాచుకుంటున్నావు అనేది ముఖ్యం. ఎంత దాచుకుంటున్నావు. అండ్ కొంతమంది ఎలాగుంటారంటే ఏక్ దిన్ కా సుల్తాన్ లాగా ఉంటారు. ఆడికి ₹10,000 జీతంలోని ఖర్చు పెట్టేస్తాడు. 10,000 కూడా 20,000 వస్తే 20,000 ఖర్చు పెట్టేస్తాడు. 30,000 వస్తే 30 అడుక్కున్న స్థితి అడుగుంటుంది. ఓహో 30,000 వాడికి జీతం సరిపోవట్లేదు, దేవుడు 1,00,000 ఇచ్చాడు, అప్పుడు అడుక్కున్న స్థితిలోనే ఉంటాడు. కారణం ఏంటంటే ఆ మైండ్ దేనికి అలవాటు పడ్డది అంటేనండి, పిచ్చోళ్ళ ఖర్చు పెట్టడానికి అలవాటు పడ్డది. మీరు ఎంత సంపాదిస్తున్నారు కాదండి, ఎంత మీరు దాచుకున్నారు దాన్ని బట్టి మీ బ్రతుకు ఉంటుందండి. దాన్ని బట్టి మీ బ్రతుకు ఉంటుంది. దేవుడు ఇస్తాడండి. దేవుడు ఎవ్వరికి ఆపదే పరిస్థితి లేదు. యెహోవా అందరికీ ఉపకారి, హి లవ్స్ ఎవ్రీబడీ. కానీ మీరు ఎందుకు పైకి రావట్లేదంటే, ఆయన ₹10 ఇస్తే ₹10 ఖర్చు పెట్టేస్తున్నాడు, 20 ఇస్తే 20 ఖర్చు పెట్టేస్తున్నాడు, 1000 ఇస్తే 1000 ఖర్చు పెట్టారు. ఇప్పుడు అడుక్కున్న స్థితికే మీరు అలవాటు పడి ఉన్నారు తప్ప రాజుల్లాగా ఉండడానికి మీరు అలవాటు పట్టలేదు. అందుచేతే మీకు ఆశీర్వాదాలు కూడా లేవు, ఆర్థికపరమైన ఆశీర్వాదాలు కూడా లేవు. అదంతా ఒకసారి చదివిరా. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మముల్లో ప్రవేశించండి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణముల్లో ప్రవేశించుడి. కీర్తనలు ఎప్పుడు వస్తాయండి? పాటలు ఎప్పుడు వస్తాయండి? బాత్రూమ్ సింగర్స్ అంటారు కదా, బాత్రూమ్ సింగర్స్ ఏంటి, బాత్రూంలో స్నానం చేసి పాటలు పాడతారు. ఒకసారి ఆలోచన చేసుకోండి. నేను పాడతాడు బాత్రూంలో. ఆ పాటలు ఎందుకు వస్తాయండి? ఆనందంగా ఉంటుంది, లేదా ఏడుపు వస్తుంది. ఆ నీళ్ళతో పాటు ఈ కన్నీళ్ళు కూడా వచ్చేస్తుంటాయి. బాత్రూంలో ఎప్పుడు పాటలు పాడతారు? ఆనందంగా ఉంటేనే పాటలు పాడతారు. ఆ కీర్తనలతోనూ ఆయన ఆవరణముల్లో ప్రవేశించండి, ఆయనను స్తుతించుడి, దేవుణ్ణి స్తుతించండి, ఆయన నామమును గణపరచుడి. ఎవరి నామం గణపరచాలండి? దేవుడి నామం. ప్రధానమంత్రిది, చీఫ్ మినిస్టర్ది, అత్తగారిది, మామగారి, దేవుని నామం గణపరచండి. దేవుడి కంటే గొప్పవాడు లేడండి. ఘనత ప్రభావములు ఎప్పుడు కూడా దేవునివే, నాట్ యువర్స్. నేను చాలాసార్లు చెప్పాను, వెక్టర్ ప్రభాకర్ ఏసాని మోస్తున్న గాడి తప్ప వెక్టర్ ప్రభాకర్ దేవుడు కాదు. వెక్టర్ ప్రభాకర్ అనేవాడు ఏసయ్య బోధన మీకు అందించే ఒక బట్వాడ చేసేవాడు తప్ప వెక్టర్ ప్రభాకర్ దేవుడు కాదు. ఏ మనుషుడు గొప్పవాడు కాదు, నిన్న తగినవాడు కాడు ఏ మనుషుడు కూడా. పెద్ద సేవకుడు కూడా ప్రపంచంలో ఏసైని మోసిన గాడిదే తప్ప వాడు యేసు ప్రభు కాదు. తర్వాత దేవుని దయకు కృతజ్ఞత. దేవుడు మన మీద దయ చూపించాడట, దానికి కృతజ్ఞత కలిగి ఉండాలట. దావీదు కీర్తన 107:1 యెహోవా దయాళుడు, యెహోవా దయ కలిగిన వాడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, కనుక ఆయన కృతజ్ఞతలు చెల్లించండి. ఆయన కృప నిత్యముండును. ఆయన కృప అనేది ఒకరోజు ఉండేది కాదు, 2 రోజులు ఉండేది కాదు, నిత్యం ఉంటుందండి. నిత్యము. అంటే నేను ఇవాళ అయితే 8 షేడ్స్ ప్రార్థన చేశాను. 73 సంవత్సరాలు ప్రభా నన్ను విడవకుండా కాచి కాపాడి నడిపిస్తున్నావు ప్రభా. 73 years. దేవుడు ఒక్కరోజు ఆశీర్దించి 2వ రోజు నేను వదిలేసే దేవుడు కాదు. అండ్ మీకు సహాయం చేసే మనుషులు చూడండి, కొంతకాలం చేశారు, ఇవాళ వాళ్ళు సహాయం వాళ్ళ పరిస్థితులే బాగలే. కనుక మనిషి సహాయం కొంతవరకు ఉంటుందండి, దేవుని సహాయం ఏంటన్నాడమ్మా? లాస్ట్ చదవండి. ఆయన కృప నిత్యముండును. నిత్యం ఉంటుందండి, ఆయన కనికరం నిత్యం ఉంటుంది. నిన్ను విడిచిపెట్టే దేవుడే కాదు ఆయన, నిన్ను వదలడు ఆయన. నువ్వు వదిలి వెళ్ళిపోవాలి తప్ప దేవుడు నిన్ను ఎప్పుడు వదలడండి. మనుషులు వెళ్ళిపోతారు అంతే. ఏంటి ఆదామావలో వాళ్ళు దేవుడు దూరంగా వెళ్ళిపోయారా? దేవుడు దూరంగా వెళ్ళాడు వాళ్ళది, వాళ్ళే దూరంగా వెళ్ళిపోయారండి. కానీ చరిత్ర అంతా చూడండి, ఆదాం మొదలుకొని కడపడ వరకు చరిత్ర అంతా చూడండి, వీళ్ళకే గర్వాలు ఎక్కువైపోయి దేవుడు దూరంగా పోయారు తప్ప దేవుడు ఎవ్వడిని తన యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము తోసివేయవాడు కాదు. అవిధేయులై తిరుగులాడుచున్న మూర్ఖతరం వాడుతాడు, దినమెల్లా చేతులు చాచి పిలుస్తున్నాడట. నా పిల్లలు నా దగ్గరికి వస్తారు, నా పిల్లలు. మనం ఎక్కడికి వెళ్తున్నాం అండి? లాయర్ల దగ్గరికి వెళ్తున్నాం, కోర్టులకి వెళ్తున్నాం, పోలీస్ స్టేషన్స్కి వెళ్తున్నాం.
ప్రభు దగ్గరికి వెళ్ళండి, నీ కథ అంతా మారిపోద్ది అంతే. నీ కథే మార్చేస్తాడు ప్రభు దగ్గరికి వెళ్తే. దేవునికి స్తోత్రం. దేవుని సమాధానానికి కృతజ్ఞత. దేవుడు నీకు ఒక సమాధానం ఇస్తున్నట, దానికి కృతజ్ఞత చెప్పాలంటే కొలస్సీ 3:15. కొలస్సీ 3:15. క్రీస్తు అనుగ్రహించు సమాధానము. ఎవరిస్తారండి సమాధానం? బజార్లో అమ్మరు, డబ్బుతో రాదు. ఎవరిస్తారంటే సమాధానం? క్రీస్తు అనుగ్రహించు సమాధానము. మీ హృదయముల్లో ఏలుచుండనీయుడి. ఆ హృదయాల్లో ఏలాలి క్రీస్తు అనుగ్రహించు సమాధానం. అంటే అండి మనకి చూడండి, కొంతమంది వ్యక్తుల పేర్లు ఎత్తగానే కోపం వచ్చేస్తుందండి. నేను ఇలా పలానా వాళ్ళు అనగానే వాళ్ళకి ఎంత కోపం వచ్చేస్తుంది. కారణం ఏంటంటే వాళ్ళందరినీ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ పనికి వాళ్ళే క్రిమినల్స్. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళంటే ఆ వ్యక్తి కోపం ఉండదు. కానీ పై వ్యక్తులు, మంచి వ్యక్తుల గురించి చెప్పేటప్పుడు వీళ్ళు కోపం వచ్చేస్తుంటుంది. కారణం ఏంటంటే ఏట్లేదండి వాళ్ళలో. మళ్ళీ మొదటి నుంచి క్రీస్తు అనుగ్రహించు సమాధానము. ఆ సమాధానం లేదు వాళ్ళు. అందుకే వాళ్ళకి రోగాలు, బాధలు. ఏంటి నేను ఆరోగ్యం ఉండడానికి కారణం ఏంటి? సమాధానం. పీస్. యూ మస్ట్ హ్యావ్ ద పీస్ ఫస్ట్. నీకు వ్యక్తిగతంగా నీకు సమాధానం ఉండాలి, నీ కుటుంబంతో సమాధానం ఉండాలి. వ్యక్తిగతంగా కొంతమంది చూడండి సమస్యలు ఎలా క్రియేట్ చేద్దామని చూస్తారు, గొడవ ఎలా పెడదాం ఇక్కడ అని చూస్తుంటారు. అది నాకు ఉండదండి. తర్వాత ఎక్కడ నీకు సమాధానం నీ ఇంట్లో ఉండాలి. సమాధానం నీ ఇంట్లో ఉండాలంటే నీ భర్త నీ మాట వింటాడా? నీ భార్య వాళ్ళతో సమాధానం ఎలా ఉంటావండి? అస్సలు ఉండదు. వాళ్ళతో ఉండాలంటే ఏంటి? ముందు నీకు సమాధానం ఉండాలి. చదువు మొదటి నుంచి. క్రీస్తు అనుగ్రహించు సమాధానం. ఆ సమాధానం నీకు నెహ్రూ బజార్లోనో, అల్లిపురం బజార్లోనో, పూర్ణ మార్కెట్లో దొరకదు. ఎక్కడి దొరుకుతుందండి? యేసు ప్రభు దగ్గర సమాధానం వస్తుంది. మీ హృదయముల్లో ఏలుచుండని. ఆ సమాధానం ఎక్కడ ఉండాలా? హృదయంలో ఉండాలా. మన హృదయం అంతా దేంతో నింపబడిందండి? వారి హృదయ ఆలోచనలు బాల్యం నుండి కేవలము చెడ్డవి అని దేవుడు బాధపడ్డాడటండి. నరును సృజించినందుకు యెహోవా సంతాపపడ్డాడట. కారణం ఏంటంటే వాళ్ళ హృదయ ఆలోచనలు బాల్యం నుండి కేవలం చెడ్డమట. తర్వాత అమ్మా, ఇందుకొరకే మీరు ఒక్క శరీరంగా పిలువబడితిరి. ఇందుకొరకే ఒక శరీరంగా పిలువబడ్డారు. సంఘం అంటే ఏంటండి? ఒక శరీరం అండి. ఏంటి మీకు చెప్తున్నాను కదా, పాప అరుణ గురించి వీడియోలో చూసి ఏడ్చానండి. ప్రభా నా అందరిని కూతురు చచ్చిపోయింది ప్రభా అని ఏడ్చాను. ఇవాళ ఏడుస్తున్నాను ఒక వ్యక్తి గురించి. తెల్లారులేసి ఏడుస్తున్నాను. ప్రభా ఏంటి ఆ పిల్లోడికి, మంచి పిల్లోడు, అడిగి ఎందుకు ఈ బలహీనత ప్రభా అని ఏడుస్తున్నానండి. ఐఎమ్ క్రయింగ్. ఐ లవ్ ద పీపుల్. ప్రజలు ప్రేమిస్తానండి. ఏంటుందండి? హృదయంలో సమాధానం పెట్టేసాడు దేవుడు. ఏలునీయుడి మరియు కృతజ్ఞులైండి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరంగా పిలువబడితిరి. మీరు ఇల్లులు వేరే అవ్వచ్చండి. అండ్ నేను ఆయన గురించి ఏడవలసిన అవసరం నాకు ఏమొచ్చిందండి? ఐఎమ్ క్రయింగ్ ఫర్ హిమ్. అమ్మాయి చనిపోయిందంటే కేకేసి ఏడ్చేసానండి. వాళ్ళ ప్రభా నా అందమైన పిల్ల చచ్చిపోయింది ప్రభా అని ఏడ్చేసానండి. ఏక శరీరం అండి. మనం చర్చిలో ఎవరికైనా బాగోకపోతే మనకు బాగలేనట్టండి. నేను ఫీల్ అవుతానండి అలాగా. అంటే మీ కుటుంబ సమస్యలు వచ్చినట్టు మీది ఎలా సాయం చేసి ఒకసారి ఆలోచన చేసుకోండి. నా కొడుకు అంతా మీరు అంతేనండి, నా భార్య అంతా మీరు అంతే. నేను వాళ్ళు తక్కువ అనే ఆలోచన నాకు ఉండదండి. నాకు ఏంటంటాడమ్మా? రెండో భాగం చదవండి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరంగా పిలువబడ్డారు. మరియు కృతజ్ఞులైండి. కృతజ్ఞత కలిగి ఉండండి. యు మస్ట్ హ్యావ్ ద గ్రాటిట్యూడ్. కృతజ్ఞత కలిగి ఉండండి. లాస్ట్ అండి, ఏది చేసినా దేవునికి కృతజ్ఞతతో చేయండి. కొలస్సీ 3:17. ఏది చేసినా దేవునికి కృతజ్ఞతతో చేయండి. కొలస్సీ 3:17. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను, అంటే ఒక మాట మీరు మాట్లాడినా సరే, ఒక పని మీరు చేసినా సరే, మీరేమి చేసినను ఏం చేసినా సరే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. సమస్తమును ఆయన పేరట చేయండి. సమస్తం ఆయన పేరట చేయండి. నేను ఒక మాట చెప్తే నా మాటకి ఎంత విలువ అంటేనండి, నేను ఒక మాట చెప్తే ఒక కుర్రాడికి మన పెళ్ళి అయిందండి. నేను మాట చెప్తే మళ్ళీ చదివితే లేదంతా. మరియు మాట చేత గాని, మాటతోటి కానీ నువ్వు మాట్లాడేవా, ఆ మాటతో కానీ, క్రియ చేత గాని, క్రియ చేసావా, క్రియతో కానీ మీరేమి చేసినను ఏం చేసినా ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మీరు మాట మాట్లాడారా, మంచి మాట్లాడండి. 10 మందికి ప్రయోజనకరమైన మాట మాట్లాడండి. ఒక పని చేస్తారా, 10 మందికి ప్రయోజనకరమైన పని చేయండి. కానీ మాట్లాడితే కుటుంబాలు బాడీ చేసేసి, మీ మాటలు వాళ్ళ కుటుంబాల గొడవలు వచ్చేసి, మీరు చేసే క్రియలు వాళ్ళ కుటుంబాలు పాడైపోతే అది ఆశీర్వాదం కాదు. అది సమాధానం అంటే మళ్ళీ చదువుతుంది అంత ఒకసారి.
మరియు మాట చేత గాని మాట చేత గాని క్రియ చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినా సరే ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు సమస్తమును ఆయన పేరట చేయండి. ఈరోజు అండి దేవుడు నాతో మీతో మాట్లాడాడండి. ఒకసారి మీరు వెనక్కి వెళ్ళండి, 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి, 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. మీరు కష్టకాలంలో ఉండేటప్పుడు మీకు సహాయం చేసిన ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకోండి. మీ కుటుంబం కొతలం అయిపోతుంటే మీకు సహాయం చేసిన వ్యక్తిని జ్ఞాపకం చేసుకోండి. ఈవేళ ఆ వ్యక్తి పక్షంగా మీరు కృతజ్ఞత కలిగి ఉన్నారా? ఆ వ్యక్తిని ద్వేషిస్తున్నారా? ఆ వ్యక్తిని మర్చిపోయారా? ఒకసారి ఆలోచన చేసుకోండి. కృతజ్ఞత కలిగి ఉంటే అమ్మా కొంతకాలం బ్రతుకుంటామమ్మా. కృతజ్ఞత కలిగి ఉంటే ఆరోగ్యంగా జీవిస్తామా. కృతజ్ఞత కలిగి ఉంటే దేవునికి ఇష్టలుగా ఉంటామా. అలా లేని వాళ్ళని దావీదు అంటున్నాడు, కృతజ్ఞత లేని వారిని దేశంలో నుంచే వెళ్ళగొట్టమంటున్నాడు. ఏంటి మీరు ఆలోచించండి, మీరు కూర్చొని ఒంటరిగా ఆలోచించండి. కృతజ్ఞత లేని వారిని మీరు ఆలోచించడానికి గురించి ఆలోచించడానికి కూడా ఇష్టపడరు. కృతజ్ఞత లేని వారు చూడడానికి కూడా మనం ఇష్టపడమండి. ఆలోచన చేసుకోండి. ఒక మనిషి నిన్ను కృతజ్ఞత లేకపోతే ఇష్టపడకపోతే దేవుడు నిన్ను ఏమంటున్నాడు ఆలోచన చేయండి. దావీదైతే దేశంలోంచి వెళ్ళగొట్టమంటున్నాడు అండి. దేవుడు ఇవన్నీ చెప్పుకొస్తున్నాడు. నీకు రోగాలు వచ్చేస్తాయి అంటున్నాడు, నువ్వు బాధలతో ఉంటావు అంటున్నాడు. అసలు ఆలోచన చేసుకుందండి. ఎ సింపుల్ వర్డ్, గ్రాటిట్యూడ్ ఈజ్ ఎ సింపుల్ వర్డ్, ఎ సింగిల్ వర్డ్, బట్ ఇట్స్ క్యారీస్ ఎ లాట్. కృతజ్ఞత అనేది ఒక సామాన్యమైన మాట, కానీ అది చాలా విషయాలు మోసుకొని వస్తుంది. నువ్వేంటో చెప్తుందండి కృతజ్ఞత కలిగి ఉంటే. అంటే మొన్న దినాన్ని ఒక వివాహం చేసేవాళ్ళు అందరూ, ఆ శ్రీకాకుళం జిల్లా వాళ్ళందరూ నాకు గొప్ప సాక్ష్యం చెప్పారు. సార్, మీ చర్చ్ వాళ్ళందరూ మీ ఇలా సాక్ష్యం చెప్పారు సార్. వాళ్ళు పాస్టర్ గారు దేవుడి తర్వాత పాస్టర్ గారే మాకు సమస్తం చెప్పారండి. నేను అంత మురిసిపోయానండి. ఆ కుటుంబం కృతజ్ఞత గురించి మురిసిపోయాను వాళ్ళు చూసి. గ్రాటిట్యూడ్ ఈజ్ ద బెస్ట్ యాటిట్యూడ్. కృతజ్ఞత కలిగి ఉండడం అనేది నీ జీవితాన్ని సక్రమైన మార్గంలో నడిపిస్తుందండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తల్లి నిశ్చయంగా దేవుడి మీతో మాట్లాడేది. ఇక్కడ ఉన్న వాళ్ళతో మీ అహంకారం గురించి, మీ కృతజ్ఞత లేని వాటి గురించి దేవుడు మాట్లాడాడు ఇవాళ మీతో. వెనక్కి రండి, నష్టపోకండి, మనుషులు నష్టపోకండి, ఆశీర్వాదాలు నష్టపోకండి, దేవునికి దూరంగా వెళ్ళిపోకండి. తగ్గించుకోండి, విధేయత కలిగి ఉండండి. మీ కృతజ్ఞత చిన్న సహకారం చేసిన వాళ్ళు, చిన్న సహాయం చేసిన వాళ్ళు మర్చిపోకండి. కృతజ్ఞత కలిగి ఉంటే మీరు వాళ్ళకి ఇష్టలుగా ఉంటారు, దేవుడికి ఇష్టలుగా ఉంటారు. మహాపరిశుద్ధ యేసయ్య కృప మేడ ఇవాళ నాతో మాట్లాడారయ్యా, నాతో మాట్లాడారు ప్రభా. ఇంకా నేను ఎక్కడైనా ఈ విషయంలో సరి చేసుకోవాలంటే నన్ను సరిచేయండి ప్రభా. కృతజ్ఞత కలిగి మనుషుల పక్షంగా, మీ పక్షంగా కృతజ్ఞత కలిగి జీవించే కృప నాకు ఇక్కడ మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.